హలో దాదా నమస్తే. నమస్తే నమస్తే. ఏం పండుగ కలెక్షన్లు 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 కలెక్షన్ గద్దనం 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 మంచి ఊపినాయి కోడలు ఇవి రేగుతున్నాయి ఇవి. బోనం మీద బోనం అగో తాత దానం చెవుటలు పట్టే వస్తాయి కానీ కాదే మీరు ఇన్ని కథలు పడుతురు మరి బోనాలు వెళ్తురు మరి తాత మేము మరి బోనాలు తీసుకుంటే మరి అని ఒక్కల ఇద్దరు ఇట్లా ఏం చేస్తావు వచ్చి నువ్వు ముసలిపానానికి ఏం చేస్తావు చెప్పు ఒక్క మాట మనలో మన మాట ఏం చేస్తావు నువ్వు వచ్చాడు మేము 10 మందిలా ఉంటావు తాత అది సుట రూపకంగా వచ్చి కనీసం ఆడ ఏమంటారు అది ఆ గుడి అంకాల వచ్చాను నేను కాడ నిలబడి నేను మొక్కుదురేమో మళ్ళీ దినానికి నేను ఈ ఏజ్ లో నువ్వు ఏం చేయాలంటే తాత జర రాయా అంటే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి సబ్బుగడ పక్కన నిలబడాలి ఇంత పలారం ఇస్తే తినాలి అయిపోయాయి సర్వీస్ అయిపోయింది మీరు గిరీస్ కొట్టించుకోవాలి గిరీస్ కొట్టించుకునేదా ఇప్పుడు ఉన్నమాట నిజమా కాదా ఉన్నమాట అన్నది ఏమంటారు లక్కారం కాడ గిరీస్ కొడతారు లారీ అనుకుంటావా గిరీస్ కొట్టించుకుంటే జర అప్పుడు మంచిగా ఆడొస్తుంది అప్పుడు లారే కానీ పాత ఇంత 10 శాతం గిరీస్ అంటే మొగాల గుజ్జు కాదు ప్లాడ్ అనేది కాదు ఇప్పుడు డీజే వస్తుంది మేమైతే డీజే వేస్తున్నాం మరి అప్పట అయితే చెప్పు ముచ్చట ఇప్పుడు మేమంటే అప్పుడు ఇప్పుడంటే డీజేలు పెడుతున్నాము వేస్తున్నాం గట్టిగా గుద్దుతున్నాం కానీ అప్పుడు మీరు మరి మీకేం డీజే ఉంటుండే తాత ఇస్తానా ఇంత పడదలు చేత నేను ప్రసాద్ బాయ్ డీజే వద్దని చెప్పిన నేను పనుకోపోయినా కాడ డీజే కాడ మళ్ళీ నీకే రిటర్న్ అవుతుంది అని చెప్పిన ఆయనకు కాదు మీరు నీ డీజే అట కాదు ఎప్పుడు అప్పుడా అప్పుడు నువ్వు అంటే నువ్వు మంచిగా సలసల ఆ కాలంలో గిట్టేందుకు పిల్ల సరే ఇప్పుడు మేము డీజే బుక్ చేసినాము ఎగురుతాం రాత్రికి ఏమవుతుందో సుక్క ముక్క తర్వాత డిక్క అవుతుందో ఏమవుతుందో తర్వాత సంగతి. ఇప్పుడు మేము చేసిన ఎంజాయ్మెంట్ కు మేము చేసిన పండుగలకు నువ్వు చేసిన పండుగలకు ఏం తేడుందో చెప్పు. జమీన్ ఆస్మాన్ ఏగో నీ దుడ తాగినాడు ఒకడే తాకిరేంట్లా ఇద్దరు నన్ను మెదనిస్తాను చెరకు పక్క దాకే నేను చెప్పిదాన్ని వినాలే. ఈ పాటి మోనాలు ఈ పాటి గంజాయి ఏంది పిల్లాదే అసాయి కాదు ఏంది ఏం జాబు చేసినా గంజాయి నీ ఆనాడు ఇస్తాను అబ్బిలా ఈ పాటలు పాడేది ఎక్కడిది ఈ గుద్ద ఇవి గుద్దేది ఎక్కడిది నీ కాదు. అప్పుడు ఇంటికి నీ ఇత్తాలి 2 డప్పులు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసి 10 మంది పెద్ద మనుషులు అందరూ కూర్చొని సెంటర్లో కూర్చొని ఆ కచ్చిరికాను కూర్చొని చింత చెట్టు కింద కూర్చొని కచ్చిరి అంటే గుర్తొచ్చింది నువ్వు మళ్ళా నీ కచ్చిరి అది చేదురుబాయి కాడ కూర్చొని మంచిగా అందరం 4 మాట్లాడుకొని బోనాలు వెళ్ళేది. సాగలాయనకు పని కుమ్మరాయనకు పని డప్పులు మాదిగోలకు డప్పులకు పని. నువ్వు అన్నది ఎట్లా అంటే అప్పుడు అమ్మలక్కలు అందరు కలిసి బోనం ఎత్తుకుంటా పాటలు పాడేది అదే పాటలు అదే అందం అని అంటున్నావు. అప్పుడు వాళ్ళు పాడుతురా మరి బోనం ఎత్తుకొని ఇది కూడా పాయింట్. ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారు అసలు ఇప్పుడు నన్ను అడుగు నేను అడిగేది నువ్వే అంటివి ఈ డీజేలు ఎందుకు పిల్ల డీజేలు ఏంది అని అంటివి. ఓహో ఇప్పుడు వాడతలేరు వాడతలేరు అని మేము డీజే తెచ్చినాం. తప్పేముంది మాకు. ఇప్పుడు కుండలు బోనాలు అని నువ్వు అన్నావు చెమ్ములలో పెడుతురు పిల్ల అన్నావు. మరి నేను అదే అంటారు ఇప్పుడు ఏంటంటే అప్పుడు చెమ్ములు ఎప్పుడేమో కుండలు పని దొరికేది కాబట్టి తెచ్చారు. ఇప్పుడు మరి అన్ని లేవు కాబట్టి వాళ్ళు చెమ్ములు తెచ్చినట్టు మేము డీజేలు తెచ్చాం. పాడుతూ లేరుగా మరి ఆడుతూ నువ్వంటే పాడుతారా ఇలా పెడతారు చెప్పు పెట్టరా ఇలా చెప్పు. ఓ ఇవాళ మీరు రావు 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 వెళ్ళము అని ఇవాళ వాడుతున్నారు మీరు ఇట్లా. అప్పుడు
దీన్నే మీరు తీసుకొని ఇచ్చేట కథలు పడుతురు. అప్పుడు ఎట్టుండే అనుకున్నాం, రావు 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 ముత్తాలే మా రాజులు మెత్తిరి ముత్తాలే, కోకో అనేది ముత్తాలి నీకు కోడి పుంజులే ముత్తాలే, మేమే అనేది ముత్తాలి నీకు మేకపోతులే ముత్తాలే. అప్పుడు ఇట్టుండే. ఇప్పుడు మీరేమో రావు 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 ఎల్లమ్మా అదే పూజం రావు 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 పోషమా మా రాతలకు ఎదురుగా పోషమా రావు 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 పోషమా ఎదురుగా పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా రాయి కొట్టి రాయి మేడ పోషమా నీకు ఎవ్వరు కట్టినారే పోషమా. కాదు పిల్ల ఇంత గోల్ గైడర్ చెప్పలే దమ్మొచ్చిందా కాలు గచ్చగల్లు అంటే పోషమా నల్లగొండ దద్దరిల్లే పోషమా కాలు గచ్చగల్లు అంటే పోషమా నల్లగొండ దద్దరిల్లే పోషమా కాలు గచ్చగల్లు అంటే పోషమా నల్లగొండ దద్దరిల్లే పోషమా కాలు గచ్చగల్లు అంటే పోషమా మా నల్లగొండ దద్దరిల్లే పోషమా. ఇట ఓటు పాటలు వేసుకుని అసలు నీ కథ నన్ను నన్ను బండి తెచ్చి పోస్తే ఇంకా నడుస్తాంటుంది. మీరు పాప మీరు బోనాలకే నన్ను విలువలే కాదు ఇంకా సార ఓటు తెస్తారు నాకు. ఉంది తాత సాగేసుకుని తాత ఒక్కడే మిస్ అయ్యిండు. తాతను పట్టుకోదాంపా అని వచ్చినాం. ఏం రాలే ఆయన ఇగో తాత మళ్ళా నీకు తెలుసా ఇది బోన్లెస్ అంటే బోన్లెస్ బోన్లు వేస్తారట. అట్లా కాదు మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాడు. బోన్లెస్ అంటే బోన్ అంటే నీ కాదు బోన్ అంటేనేమో బోన్ అంటేనేమో బొక్క, బోన్ లెస్ అంటేనేమో బొక్క లేకుండా తిడుతుండు. ఇప్పుడు నువ్వు మీ భాష అయితే ఏ అంటారుగా తుంకలేని కండ కండలేని బొక్క బొక్కలేని తుంకలా. ఇప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది కానీ అప్పుడు పెద్ద మెత్త తుంకలు కాదు పక్కన పెట్టి ఫ్రై చేయించినాం. నీ మనం సారబోటి తెచ్చి వేస్తావా నేను తెచ్చినా అనగపూట అనగపూట తెచ్చినాం. జమ్మడు నీ కథ అయితే బలంగా జమ్మడానికి పోయినాం. కొడుకు 8 కిలోలు తగ్గాడు మరి వాడు వాడు ఉత్తుతా. నువ్వు ఎప్పుడు ఒక్క తీరు ఉంటున్నావు కథ కథ ఈ సీక్రెట్ చెప్పాలి నువ్వు. ఇది అట్లా కాదు, ఇది శృతి తప్పలే. ఇది ఆనాడు నుంచి ఇప్పటిదాకా కూడా ఒకటే తాళమా ఎప్పుడు బానిస వరదలు ఉండవు. ఇది లైన్ మీద ఉంటది. బండి నడుస్తున్నట్టు ఇంకా లక్కారం కాడ గిరీసి కొట్టి బండి నడుస్తూనే అందుకే ఎక్కడ ముందర మళ్ళీ బోనాల టాపిక్ తీరే పోతుంది. కాదు ఇంత పడత నేను బోనాల కన్నా విలువలేదు అనే ఒక మాటకు ఇప్పుడు 7 దాకా తీసుకుపోతున్నారు. బొక్కలు లేని తుంకలు పక్క పెట్టినాం. ఇప్పుడు ఉందా సారా తెచ్చి అందుకే తీసుకుపోతాం వచ్చినాం. పోదాం పరి తీసుకుపోదాం అని వచ్చినాం. మీరు ఇప్పుడు నేను ఇప్పుడు డీజేలు ఎగురుతా దగ్గర నువ్వు అందరు దూరం 6 రోజులు పోయినాయి. ఇప్పుడు డబ్బులు కొడుతోలేరు ఎగురుతోలేరు చేస్తలేరు కానీ ఇక అందుకనే ఇక డీజే పెడితే చెంకు 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 లైట్లల్లా ఆ లైట్లకు కళ్ళు మస్కలు పోయి నేను కింద పడతా పిల్ల మళ్ళా నవ్వుతావు. నీ ఆ పని చేద్దామని చూస్తారు. నువ్వు డాన్స్ చేస్తావు బోన్సార్లు పెడతాం. బోన్సార్లు అంటే బోన్సార్లు అంటే ఎద్దుకు ఎద్దుకే ఉంటారుగా వాళ్ళందరూ చుట్టూ నిలబెడతారు. ముందరికి రాకుండా అట్లా ఓవల్ నీకు తగలరుగా ఇట్లా వస్తారు. అట్లా నీకు తగలరు ఇట్లా. నీ పని అవుతుంది నీకు అనుకుంటే అట్లా అదొస్తుంది అయితే నేనేమంటున్నా మరి ఇక నేను నిన్న మీరు సిగ్గి తప్పి నన్ను విలువలే కాదు కాదు నేను ఒక్క నిమిషం ఇట్లా అనొద్దు. నువ్వు ఈ ఎంకాయ తీసుకోవాలి. మేము ఏం చేసినాం అంటే తాతను పిలిచి ఇబ్బంది పెట్టేందుకు అంతా అయిపోయినాక జర అంతా మంచిగా గోలిచ్చి మంచిగా అంతా చేసిన తర్వాత మంచిగా ఏం పినాం ఇట్టా వింటున్నావా నువ్వు వచ్చిగా ఏం లేదు ఏం పోయినా ఆయన
అట్ట కాదు బ్రా. ఇక మరి నన్ను మీరు విలువరు అవుతుంది. ఇక మరి నేను వెళ్ళిన వాళ్ళ కన్నా ఏంటి ఇది శుభాకాంక్షలు చెప్తారు కదా కలెక్షన్లు. అందరికి బోనాల పండుగ జరుపుకున్న వాళ్ళందరికి ఇప్పుడు జరుపుకునే టోళ్లకు అంటే రేపటి నుంచి జరుపుకుంటారు పక్కన జరిపాయా అట కదా సంజీ వెళ్తోళ్ళకు ఏడికి వెళ్తారు ఇప్పుడు బోనాలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తోళ్ళు ఆల్రెడీ వెళ్ళినోళ్ళకు రేపు వెళ్దాం మేము 16 రోజు మా ఊళ్ళో కూడా బోనాలు ఉన్నాయి మేము వెళ్తాం అనుకున్న వాళ్ళకు ఇద్దరు కలిసి అందరు కలిసి నా ఏం బోనాలు ఇప్పుడు వెళ్ళారు నన్ను ఊరికాడు కక్కు రాశా ఏయో అవి వెళ్తూ అందరికి తలవారు తాత తరపున అది దాన్ని ఏమంటారు ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు కలెక్షన్లు అని చెప్తున్నా. వీళ్ళిద్దరు నా మనలో నన్ను ఏ తిరిగి ఆడబట్టిస్తాడో అది కాదు. నీ పని అవుతుంది నా సంగతి ఎత్తాడు గింత ఇంకా జరుగుతుంది వదిలే తాతకు మరి అదే కాదు ఇలా షేక్ అవుతుంది మరి మరి అట్లుంటది షార్ప్ మరి అదే కరెంట్ ఇంకా బూటి మార్చే రేపటి మీకు తెలుస్తుంది పాప మీరు కథలు పడుతారు కానీ రేపటి నుంచి నేను జర్ర ఇంటికి వస్తా. జర్ర ఇంటికి వచ్చి మా మనవరాలు చెప్తే అప్పుడు ఉంటది మీ కథ. పోయి ఇప్పుడు పోయినాక ఎంత గిత్త దొరికింది అర్ధ షేరు దొరికి సరే మరి వాళ్ళకు కూడా నేను పోయేస్తా. మరి అందరికి చెప్తున్నా నా మనవరాలు అందరూ డీజే కాడికి వచ్చేసి కాదు అందరూ డీజే కాడికి వచ్చేసేరి డీజే కాడికి వచ్చేసాం గద్దనం గద్దనం ఎగుడు గద్దనం 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 నాకు వచ్చా అందరికి హ్యాపీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అంతే అయిపోయిన వాళ్ళకు చేసుకునే వాళ్ళకు బోనాల పండుగ చేసుకునే వాళ్ళకు అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. అంతే మిత్రులారా బోనాల దగ్గర తాగి తడిపి ఎగిరి జర అటు ఇటు ఇబ్బంది పెట్టుకుని అందుకనే బంద్ పెడుతున్నాయి. ఎందుకంటే మనం తాగి తడిపి ఆడలో గిట్ట తల్లినాం అనుకో బోనం నెత్తులు ఉంటది చూసుకోవాలి చూసుకొని ఎగిరి ఎంజాయ్ చేయరు కానీ జర ఆ విషయంలో జర భద్రంగా ఉంటది. పండుగ లాగానే చేసుకోవాలి లెక్క క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం పెద్ద మనిషి పక్కన ఉన్నాం చెప్పించుకోవద్దు. ఏదైనా ఉంటే అయిపోయినాక చూసుకోరు. ఇక రేపు నాడు మళ్ళా ఆయన అని అంటాడు మళ్ళీ ఏదో నేను ఆడవీళ్ళకి ఏమన్నా నా మనవరాళ్లకు ఎందుకంటే వాళ్ళు భక్తితో పోయినప్పుడు భక్తితోటే ఉండాలి. మీరు ఇష్టమైనట్టు ఇది అన్నారు అనుకోవాలి వేసుకోరు కానీ లైన్ నడిచింది అదే అంటే ఇప్పుడు బోనాలు అయిపోతాడు కరెంట్ పోతుందిగా ఆ లైన్ గిట్ ఏమైనా పోతే వేసుకోరు అంటున్నా. అంటే ఇతనే చీకటి అయితే మళ్ళీ కలెక్షన్ మీరు పద్దల మాటలు ఏమైనా మాట్లాడుతాయి బోన ఎత్తుకుంటారుగా ఆ పక్క పాయింట్ నుండి ఆ బోన ఏమైనా కింద పడుతుందా జరుగుతుంది గిసోండి ఇటువంటి కాపలా నాటమాట చూస్తే అక్కడ వాళ్ళ కొడతాడు భారీగా ఎక్కడిది కదా